ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, స్థానంలో ఎండోమెంట్ సెక్షన్ 43 అనేది వ్యక్తిగత నమోదు కాదు, అది కుటుంబ హక్కు, వంశపారపర్యంగా హక్కులు వస్తుంటాయి. సో ఇక్కడ గట్టుమల్లికార్జున దేవస్థానంలో కొలను వంశస్థులకి వంశపారపర్యంగా హక్కు ఉన్నది. సో ఇప్పుడు సెక్షన్ 43 ప్రకారం ఒకరి పేరు ఉన్నది అనేది అది చాలా తప్పు. ఒక వ్యక్తి ప్రతినిధిగా వ్యక్తి పేరు రికార్డులో నమోదవుతుంది, తన కింద మిగిలిన వాళ్ళందరూ పనిచేస్తారు. సో మా వంశానికి మాకు హక్కు ఉన్నది. హైకోర్టులో కూడా మేమంతా కుటుంబాలమే అని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు 2008లోనే హైకోర్టుకు తెలియజేశారు. సో మేము ఇక్కడ పనిచేస్తున్నాం. సివిల్ కోర్టులో జడ్జిమెంట్లో కూడా మమ్మల్ని ఎక్కడ కూడా అడ్డుకోవద్దు అని చెప్పింది. పర్ఫెక్షల్ ఇంజెక్షన్ ఆర్డరు వాళ్ళు వేసిన దాన్ని డిస్మిస్ చేసింది కోర్టు. సో మాకు హక్కులు ఉన్నాయి, మేము వచ్చి చేసుకుంటున్నాం. ఈ విషయమై అధికారులకు కూడా చాలాసార్లు విన్నవించుకున్నాం, వాళ్ళు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఏమంటారు, చర్యలు తీసుకోకపోతే మీరు ఏమనుకుంటున్నారు? చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. 2014 నుంచి జరుగుతుంది, 2014 12 నుంచి. మరి మీరు కోర్టుకు వెళ్ళలేదా? మీరు వెళ్ళలేదా కోర్టుకు? వాళ్ళు వేశారు, దాని మీదనే మేము రెస్పాండ్ అయ్యాం. అధికారులు ఏమంటున్నారు మరి? సేమ్ అడిగితే మీరు కోర్టు గురించి ఏమన్నా చెప్తే ఏమంటున్నారు? వాళ్ళు ఎలాంటి స్పందన ఇవ్వడం లేదు. కోర్టు ఉండే మీకు ఏమన్నా ఆర్డర్స్ వచ్చినాయా? ఆర్డర్స్ ఇచ్చింది. కోర్టు జడ్జిమెంట్ మీకు ఆల్రెడీ కాపీ పంపించాం కదా, కోర్టు కాపీ ఫార్వర్డ్ చేస్తాం.